ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు కూడా ఆయన తీసుకెళ్తాడు మన విశ్వాసాన్ని పెంచడానికి. కావాలని శిష్యుల్ని ఆ పడవలో పెడతాడు. పడవలో పెట్టి తుఫాన్ వచ్చినప్పుడు ఆయన హాయిగా పడుకుంటాడు. ఆయన తెలీదా తుఫాన్ వస్తుంది, నీళ్ళు వస్తుంది? ఎవరైనా తుఫాన్లో పడుకుంటారా? పైగా ఎలాంటి తుఫాను, మునిగిపోయి చనిపోతాం అన్నంత తుఫాను. ఆ పైగా అందులో ఎవరంతా సీనియర్ జాలర్లు ఉన్నారు. అందులో సీనియర్ జాలర్లే మేము చనిపోతాం అన్నంత భయంలో ఉంటే యేసు ఎలా పడుకుంటారు? అంటే ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. లేపితే ఆయన ఏమంటారు, లేచి భలే టైం లేపర్లే అంటారా? ఏమన్నారు? అల్ప విశ్వాసాలారా. పొగడారా, తిట్టారా? అదేంటిది అల్ప విశ్వాసం అంటారు? ఆయన లేచి ఆయన కూడా ఏదో ఒక మార్గం ఆలోచించుకొని ఆయన కూడా మాతో ఏకీపించి ప్రేయర్ చేయాలి, కానీ ఇలా తిడుతున్నాడు ఏంటి అంటే ఏంటి? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ప్రార్థించి దీని కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు అనే ఒక సామర్థ్యాన్ని, ప్రార్థనకి ఇలా కూడా ప్రార్థించి జవాబు పొందుకోవచ్చు అని ఒక ప్రార్థన శక్తిని వాళ్ళకి ఆ రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు.